హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి వరుణ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందుగా వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. సో దయచేసి నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఓకేనా? ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మా వరుణ్ బర్త్డే రోజు షూట్ చేసిన వ్లాగ్ అండి. అంటే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళామన్నమాట. నాకు ఎంతో ఇష్టమైన ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. మ్యాక్సిమం నేను ఎక్కడ టెంపుల్స్కి అంతగా వెళ్ళను. ఒకటి హైదరాబాద్, సికింద్రాబాద్ గణపతి టెంపుల్, ఆ తర్వాత ఆంజనేయ స్వామి. మా ఊర్లో అయితే ఈ ఆంజనేయ స్వామి టెంపులే అనమాట. నేను మ్యాక్సిమం టెంపుల్స్ అయితే ఎక్కువ చేయను. ఒకటే అంటే రెగ్యులర్గా ఏ టెంపుల్కి వెళ్తానో అలానే వెళ్తాను అనమాట. ఎందుకో తెలియదు కానీ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుండి నాకు ఆంజనేయ స్వామి అంటే పిచ్చ ఇష్టం అనమాట. చాలా అంటే చాలా ఇష్టం నాకు. అదేంటో తెలియదు. నేను ఏదైనా సరే మనస్ఫూర్తిగా కోరుకొని ఆయన దగ్గర వేడుకున్నానంటే కనుక 100లో 90% అయితే నాకు సాల్వ్ అవుతాయి అన్నమాట. అంత నమ్మకం నాకు చిన్నప్పటి నుంచి కూడా. సో అందుకనేసి నేను ఎప్పుడైనా సరే ఆంజనేయ స్వామి టెంపుల్కే వెళ్తాం. మామూలుగా అయితే కనుక ఇక్కడ బాచాపురం దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. నా చిన్నప్పటి నుంచి మేము అక్కడికే వెళ్తున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే ముత్తలూరులో కొంచెం కొత్తగా కట్టారనమాట. అంటే కొత్తగా ఏం కాదు, కొన్ని ఇయర్సే అవుతుంది. బట్ మాకు కొంచెం కొత్తగానే అనమాట. అందుకనేసి ఇంక ఈ మధ్య ఇక్కడికే వెళ్తున్నా. బట్ చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది అనమాట. ఈసారి ఏంటంటే నాతో పాటు మా పిన్ని కూడా వచ్చింది. ఇక్కడ వీడియోలో చూస్తారు కదా, మా పిన్ని అనమాట తను. ఇద్దరం కలిసి వచ్చేసాము. నా బండి మీదనే వచ్చినాము. అలాగే మాకు ఇక్కడ ఒక చిన్న పని ఉండే అనమాట. అంటే ఫస్ట్ గుడికి వెళ్ళేసి గుడికి దర్శనం చేసుకొని మా వరుణ్కి అందుకు అంటే వరుణ్తో పూజలు చేపిద్దాం అనుకున్నా. వాడు చెయ్యననేసరికి ఇంకా నేనే చేసుకున్నాను అనమాట. జస్ట్ అలా దేవుడి దగ్గర దర్శనమైనా చేపిద్దాం అన్నట్టు తీసుకొని వెళ్ళాను అనమాట, బర్త్డే కదా అని. నేను చెప్పాలంటే నేను కేక్ ఇవన్నీ ఏం ప్లాన్ చేసుకోలేదు ఫ్రెండ్స్. మా వరుణ్కి జస్ట్ ఇలా గుడికి తీసుకెళ్ళిపోయి ఇంట్లోనే జస్ట్ ఏదో ఒకటి చేసి స్వీట్ చేసి పెట్టేసి చేద్దాం అనుకున్నా. బట్ ఎందుకులే, చిన్నపిల్లోళ్ళు కదా, వాళ్ళకి కొన్ని ఉంటాయన్నమాట. సరే ఒక చిన్న కేక్ అయినా తెచ్చి మా ఫ్యామిలీ వరకైనా చేసుకుందాం అన్నట్టు నేను అలా చేశాను అనమాట. చూసారా ఎంత నేను ఏదో ఒకటి నాకు నిజంగా ఒకటి పోతే ఒకటి అన్నట్టు ప్రతి ఒక్కటి ఏదో ఒక ఇది అవుతూనే ఉన్నాయన్నమాట. ఇక్కడ మా వరుణ్ గారు అయితే కెమెరాతో ఒక ఆట ఆడుకుంటున్నాడు. వాడైతే కనుక వద్దురా, నేను ఎక్కడో ఒక దగ్గర సెట్ చేసుకుంటాను అంటే నేను తీస్తా అని ఫోన్ తీసుకుని దాంతో ఒక ఆట ఆడిస్తున్నాడు ఫోన్ మొత్తంని. మా వరుణ్ మా నక్షత్రాన్ని నాకు వీడియో మొత్తం కూడా షూట్ చేశారనమాట. స్టార్టింగ్లో అయితే కనుక వేరే దగ్గర సెట్ చేసి ఉన్నాను నేనే. తర్వాత వీళ్ళిద్దరూ నాకు వీడియో అంతా షూట్ చేసేసారు. ఇక్కడ మా నక్షత్రం అది ఇస్తుంది. ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు కెమెరా ఉమెన్గా ఉన్నారు నాకైతే కనుక. ఇక్కడ వీడియోలో మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది మా వరుణ్ బర్త్డే రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట. అండ్ అలాగే అదే రోజు నేను మా వరుణ్ గారి స్కూల్ దగ్గర కూడా వెళ్ళాను అనమాట. మాకేంటంటే ఇన్ని ఇయర్స్ అవుతున్నా సరే రేషన్ కార్డు లేదు మాకు ఓన్గా. అంటే నాకు పిల్లలకి రేషన్ కార్డు లేదనమాట. సో ఈసారి ఏంటంటే ఇంకా కొత్తగా రేషన్ కార్డులోకి అప్లై చేసుకోవడానికి వచ్చింది. సరే అనేసి రేషన్ కార్డు కోసం తిరుగుతున్నా. 3 days నుంచి నేను తిరుగుతూనే ఉన్నా. ఏంటంటే కనుక మా వరుణ్ది బర్త్ సర్టిఫికేట్ లేదు. బర్త్ సర్టిఫికేట్ లేకపోవడం వలన వీని స్కూల్లో బేసాఫైడ్ అని ఒక ఫామ్ ఇస్తారంట. అదే స్కూల్లో స్టడీ సర్టిఫికేట్ లాంటిది. అది ఉంటే కనుక మనకి రేషన్ కార్డు అనేది ఈజీగా వచ్చేస్తుందంట. నిజంగా 10 years అయి ఉంటుంది ఫ్రెండ్స్ ఈజీగా. మాకు ఇప్పటికి కూడా రేషన్ కార్డు లేదు. మాకేం చేద్దాం? సరే అనేసి ఈరోజు ఎలా అయినా సరే రేషన్ కార్డు కోసం తిరగాలి అన్నట్టు మా పిన్నికి కూడా అదే పని ఉండే రేషన్ కార్డు దగ్గర. సరే అమ్మ నేను వస్తా అనేసి ఇంక ఇద్దరం అయితే వచ్చి ఇలా పూజ అయితే చేసేసుకున్నాం అనమాట. నాకు వచ్చిన విధంగానే అయితే చాలా సింపుల్గా ఇలా పూజ అయితే చేసేస్తాను. నాకు పెద్దగా పూజలు రావు, చాలా తక్కువగా చేస్తాను నేను. ఎందుకో తెలియదు కానీ కొన్ని ఇయర్స్ నుంచి నాకు దేవుడి మీద అంత పెద్ద నమ్మకం లేకుండా పోయింది. బట్ ఎంతైనా నాకు ఇష్టమైన దేవుడు కదా. ఇలా బర్త్డే రోజు కానీ, ఏదైనా పండగ రోజు కానీ, లేదంటే ఇంకా నాకు మరీ మనసు ఇంకా బాగాలేదని అనిపించినప్పుడు వచ్చి ఆ స్తంభం ముందు చూసారా, ఆడే కూర్చుంటా. మినిమం ఒక గంటన్నర ఆ స్తంభం దగ్గర కూర్చుంటా. నా మనసులో ఉన్న బాధ అంతా అలా పోయేంతవరకు కూర్చొని తర్వాత లేసి వెళ్తా అనమాట. అంత అలవాటు, అంత ఇష్టం నాకు. సో మొత్తానికి వచ్చేసి మా పూజ అయితే అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత మేమైతే కనుక మా వరుణ్ స్కూల్ దగ్గరికి వెళ్ళి వాడిని బేసాఫైడ్ ఫామ్ తీసేసుకొని
ఇంకా తర్వాత అటు నుంచి అటే చిత్రేన్పల్లి అని ఒక గ్రామం ఉంటుంది అనమాట మాకు దగ్గరలో. సో అక్కడికి వెళ్ళేసి మా రేషన్ కార్డు ఇవన్నీ చూసుకున్నాం అనమాట. ఇక్కడ మా పిన్ని సగం దూరం పోయిన తర్వాత వీడియో తీసింది. అంటే లొకేషన్ చాలా బాగుందన్నమాట. చూసారా, ఒక్క బండి మీద 4 ఎలా కూర్చున్నామో మేమైతే కనుక. అలాగే ఈ వీడియోలో నేను ఒక చిన్న మ్యాటర్ షేర్ చేద్దాం అనుకుంటున్నా. మా నక్షత్రకి నేను ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని కొంచెం చెవులో ఇవి డ్రాప్స్ వాడుతున్నానని చెప్పాను కదా ఫ్రెండ్స్. దానివల్ల పాపం దాని చెవు మొత్తం ఇదైపోయిందనమాట. వీడియో ఎండింగ్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. పాపం బిడ్డ రోజు ఎంత ఏడుస్తుందో తెలుసా ఆ పెయిన్కి. అదేంటో తెలియదు కానీ ఆ పెయిన్ కూడా దానికి ఒక టైం ప్రకారం మెయింటైన్ చేస్తుంది. అదేంటో నాకు అర్థం అవ్వట్లేదు. ఆఫ్టర్నూన్ 2 నుంచి 4 ఈ టైంలోపు మాత్రమే దానికి ఆ పెయిన్ వస్తుంది. ఒకసారి ఇది వింటూ ఉండండి, మళ్ళీ మాట్లాడుతుంది. అంటే కొంచెం గతుకులు ఉన్నా కానీ చుట్టూ మొత్తం పొలాలు ఉంటాయన్నమాట. వీలంత వరకు కొంచెం అక్కడక్కడ క్యాప్చర్ చేసుకుందాం. కొంచెం అటు తీసారునా పిల్లలు ఏం అవసరం లేదులే. గ్రామ సచివాలయం బర్త్ సర్టిఫికేట్ ఉంది, పెట్టాను. ఆధార్ ఇద్దు ఇక్కడ. కాదు ఆధార్ ఉంది. ఒక ఏమైంది? అబ్బు నొచ్చిందా? అబ్బు బా చెవు అంతా ఇదైపోయింది తల్లి. లేలే రెండు చెప్పేలే, మంది వేసినలే తగ్గుతుందిలే. లేలే జనాలకి చెప్తే అబద్ధంలా ఉంటుంది. ఇక్కడ చూసారా మా బుడ్డది ఎంతగా ఏడుస్తుందో. పాపం నాకు చెవి నొప్పి స్టార్ట్ అయింది. అప్పటికే ముందుగానే నేను ఒక 2 మినిట్స్ ముందు చెవిలో డ్రాప్స్ వేసాను అనమాట. అవి ఎలా అంటే పర్ డే 4 పూటలు 4 డ్రాప్స్ వేయాలి. అది వేసడం మొదలుపెట్టిన కాడ నుంచి ఒక 4-5 ఒక వారంకి మొత్తం ఇలా వచ్చేసింది అనమాట. అంత మొత్తం కూడా ఇది చెవిలో అంతా మొత్తం కూడా ఇట్లా గుబిలీనో ఏమో తెలియదు కానీ ఒక చీములాగా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా దాని పెయిన్ తట్టుకోలేక ఇది ఏడుస్తానే ఉంటుంది, రోజు ఏడుస్తానే ఉంది. సో ఈసారి వెళ్తే మాత్రం మెయిన్ రీజన్ ఇదే చెప్పాలి. ఎందుకంటే చాలా పెయిన్ వస్తుంది తనకి. ఇది డ్రాప్స్ వేసినా సిరప్స్ వాడినా ఎన్ని వాడినా కొంచెం సేపు పెయిన్ మాత్రం తట్టుకోలేకున్నది. ఏం చేద్దాం. సో ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకి వీడియో అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నా కోసం ఒక చిన్న లైక్ కొట్టండి. అలాగే వీడియో ఎలా ఉంది అంటూ కామెంట్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకేముందబ్బా చెప్పడానికి, ఇంకేం లేదు. ఆల్మోస్ట్ అన్నీ క్లియర్గా అయితే చెప్పేశాను.
ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టు చూపించడానికి నేను ట్రై చేస్తాను. సో అందరూ అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఓకే, చెవి మొత్తం ఏంటో చెవి పైన కూడా ఇలా చిన్న చిన్న వచ్చేస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మరొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. ఓకేనా, బాయ్.